మధ్య ఫస్ట్ లుక్స్ కూడా కాపీ కొట్టేస్తున్నారంటూ విమర్శలు తారాస్థాయిలో వెల్లువెత్తుతున్న తరుణంలో మేకర్స్ చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఇతర సినిమాల లుక్స్ తో పోలికలు లేకుండా చాలా డిఫరెంట్ గా పోస్టర్స్ ని రిలీజ్ చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఓ చోట తేడా కొడుతోంది. గత సినిమాల లుక్స్ కి కాస్తైన పోలికలు ఉంటున్నాయి. ఇంకేముంది, నెటిజన్లు ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాపీ కొట్టారంటూ ఓ రేంజ్ లో సెటర్లు వేయడం ప్రారంభించేస్తున్నారు. ఇప్పుడు దువ్వాడ జగన్నాథం మీద కూడా అలాంటి కామెంట్సే వచ్చి పడుతున్నాయి. తమ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేస్తున్నామంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ ఓ లుక్ ని డీజే యూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు కేవలం బన్నీ బ్రాహ్మిన్ గెటప్ నే చూపించిన యూనిట్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో బన్నీని చాలా స్టైలిష్ గా చూపించారు. ఫుల్ సూట్ లో చేతిలో సూట్ కేసు పట్టుకొని చాలా స్టైలిష్ గా బన్నీ దర్శనమిచ్చాడు. ఈ లుక్ లో స్టైలిష్ స్టార్ అదిరిపోయాడంటూ పొగడ్తల వర్షం బాగానే కురుస్తోంది. అయితే ఈ లుక్ ని బాగా గమనిస్తే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదూ. ఇదివరకు ఒక హీరో దాదాపు ఇలాగే కనిపించాడని మెదడుకు తడుతోంది కదూ. ఎస్, మీరు ఊహించింది కరెక్టే. ఈ లుక్ అచ్చం నాన్నక ప్రేమతో మూవీలోని తారక్ గెటప్ ను పోలి ఉంది. కాకపోతే కొంచెం తేడా. అందులో తారక్ కాస్త ఎక్కువ గడ్డంతో పెద్ద సూట్ కేస్ పట్టుకొని కనిపిస్తాడు. అలాగే మొత్తం లుక్ సైడ్ యాంగిల్లో ఉంటుంది. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. దీంతో ఈ తారక్ లుక్ ని బన్నీ కాపీ కొట్టేశాడంటూ యాంటీ ఫ్యాన్స్ అప్పుడే హంగామా మొదలెట్టేశారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.